దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మరొక్కసారి ఈ రీతిగా మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు ఆసక్తితో ఆలకించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం యాకోబు గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యాకోబులో ఉన్న లక్షణాన్ని ఒక్కొక్కటి మనం మరి పరిశీలిస్తూ ఒక్కొక్క లక్షణంలో నుంచి ఒక్కొక్క లక్షణం నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ఎందుకంటే యాకోబే కాదండి, మనలో కూడా వెతికితే బోలని దొరుకుతాయి. గనుక ఆయన కూడా మనలాంటి సాధారణమైన వ్యక్తే గనుక పరిశుద్ధ గ్రంథంలో ఆ వ్యక్తి కోసం మనం ధ్యానిస్తున్నాం. రెండోది ఏంటంటే దేవుడు ఆ వ్యక్తిని తన జనాంగంగా ప్రత్యేకించుకోవడానికి ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన ద్వారా ఇంకా మనం ఆ దేవునికి దగ్గర కావడానికి మనకి ఒక మార్గం ఏర్పరచబడుతుంది. ఎందుకంటే భక్తులకి మాదిరిగా ఉన్న వ్యక్తులు, భక్తి చేయడానికి ఒక మాదిరి చూపించిన వ్యక్తులు ఎవరంటే వారే. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వారు దేవునితో నడిచిన వ్యక్తులు కనుక వారి కోసం పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథం రాయించాడు. ఎందుకంటే వారిని గురించి మనం ధ్యానిస్తూ వాక్యం ద్వారా ఇంకా మనం ప్రభువుకి దగ్గర కావాలనే అభిప్రాయమే. కనుక మనం యాకోబు గురించి ధ్యానం చేసుకుంటున్నాం. కనుక దేవుని వాక్యాన్ని ఆసక్తితో మీరు ఆలకించి ఇంకా మీరు ఆశీర్వదించబడాలని నేను ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 30వ అధ్యాయము మనం 22 లేదా 20 ఆదికాండము 30వ అధ్యాయము 43వ వచనం నుండి 31వ అధ్యాయం కూడా చదువుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 43వ వచనం నుండి 31వ అధ్యాయం కూడా చదువుకుందాం. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యవదాస్తి సంపాదించినని చెప్పుకునే మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడలా ఉండలేదు. గమనించిన దేవుని బిడ్డలారా, ఒక ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే యాకోబు లాబాను దగ్గర మరి ఆయన యాకోబు లాబాను దగ్గర ఆయన కొలువు చేస్తూ ఉన్నాడు. ఇంచుమించు 7 సంవత్సరాలేమో ఒక వ్యక్తి కోసం, లాబాను కుమార్తెలో ఒక వ్యక్తి కోసం కొలువు చేశాడు. మరొక 7 సంవత్సరాలు మరో వ్యక్తి కోసం కొలువు చేశాడు. అలాగే ఇంకా కొన్ని సంవత్సరాలు ఆయన దగ్గర కొలువు చేస్తుండగా ఒకరోజు వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇలాగైతే నాకు ఈ జీతం కావాలి, ఆ పొడల అయినా మచ్చలైనా ఉన్న ఆ గొర్రెలన్నీ నావి, ఆ రకంగా నువ్వు ఇస్తానంటేనే నేను నీ దగ్గర పని చేస్తాను, లేకపోతే చేయను అని యాకోబు అడిగినప్పుడు లాబాను ఒప్పుకున్నాడు. అయితే తర్వాత దేవుని కృపను బట్టి చాలా ఎక్కువలో ఎక్కువ అన్నీ కూడా యాకోబుకు చెందిన
ఆ గొర్రెలే దేవుడిచ్చాడనమాట. ఆ మందలే దేవుడిచ్చాడు. ఆ రీతిగా దేవుని దయ వల్ల యాకోబు లాబానుతో పాటు యాకోబు మందలు కూడా పెరిగినాయి. యాకోబు కూడా బహు విస్తారమైన మందలు గలవాడయ్యాడు. అయితే ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో రోజు రోజుకి లాబానుతో పాటు యాకోబు మందలు కూడా పెరుగుతూ ఉంటే ఆ కుమారులు చూసి వాళ్ళు చెప్పుకుంటున్నారంట, మన తండ్రి మందలన్నీ కూడా, మన తండ్రి సంపద అంతా కూడా యాకోబు తీసుకున్నాడు అని చెప్పుకుంటుంటే ఆ మాటలు యాకోబుకి వినపడ్డాయి. అదే అభిప్రాయము లాభంలో కూడా వచ్చేసింది. అందుకనే ఒకప్పుడు ప్రేమించినట్లు, ఒకప్పుడు ఆదరించినట్లు, ఒకప్పుడు మాట్లాడినట్లు ఇక లాభాన్ని యాకోబుతో మాట్లాడలేకపోతున్నాడు. ఇవన్నీ చూశాడు. చూసిన తర్వాత ఒక విషయం మనం ఆలోచించేద్దాం. ఇక్కడ చూస్తే అవన్నీ చూసిన తర్వాత 13వ వచనం 14వ వచనం చదువుకుందాం. అందుకు లేదా 13, నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పినను. ఇక్కడ యాకోబు రాహేలుని లేయాని పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ మాట కూడా ఇక్కడ ఉంటుంది. 5వ వచనం లేదా 4వ వచనం చదువుకుందాం. యాకోబు పొలంలో తన మంద యొద్ద రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదు. నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేసితనని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీవితము మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. ఇలా మాట్లాడుతూ యాకోబు తన భార్యతో చెప్తున్నాడు, ఒకప్పుడు నీ తండ్రి నన్ను ప్రేమించడం లేదు, ఒకప్పుడు ఆయన నన్ను ఆదరించినప్పుడు ఆదరించడం లేదు, ఒకప్పుడు మాట్లాడినట్లు మాట్లాడడం లేదు, మొత్తం అంత పరిస్థితి మారిపోయింది. కానీ మీ తండ్రి నన్ను 10 సార్లు మోసం చేశాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాడంటే, ఆయన యాకోబు అంటాడు, మనం బయలుదేరి నేను పుట్టిన దేశానికి వెళ్ళిపోతాం, మా ప్రాంతానికి వెళ్ళిపోతాం. నాతో దేవుడు కూడా మాట్లాడు, దేవుడు నన్ను వెళ్ళిపోమని చెప్పాడు అని వాళ్ళందరితో ఒక పరిస్థితి చెప్తున్నాడు అన్నమాట. పరిస్థితి అంతా ఇలా ఉంది అని చెప్తూ ఆఖరికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, వారికి అర్థమయ్యేలా ఏం చెప్పాడంటే, ఒకప్పుడు ఇప్పుడున్న పరిస్థితి చాలా వేరుగా ఉంది. ఇప్పుడు మనకేమీ అనుకూలంగా ఇక్కడ పరిస్థితి లేదు. ఇక్కడ మనం ఉండడం ద్వారా మనకు నష్టమే వస్తుంది, కానీ ఎంత మాత్రం మనకు క్షేమం కాదు అని తన భార్యలతో చెప్తూ ఉన్నాడు అన్నమాట. తనకున్న ఆ పరిస్థితులు బట్టి అది తనకి అనుకూలమేమి కాదు, అది అననుకూలము. అక్కడే ఉండడం ద్వారా వారికి నష్టం వచ్చే ప్రమాదం ఉంది, ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది అని, అందుకని అక్కడ ఉండకుండా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం మంచిది అని తన భార్యలతో కనిగట్టి చెప్తున్నాడు. దేవుడు కూడా అదే అన్నట్టు, నువ్వు వెళ్ళిపోవని చెప్పాడు. అక్కడ కూడా ఇక్కడ చూస్తే 6వ వచనం గమనించండి. ఇలా అట్లు దేవుడు మీ తండ్రి పశువులను, దేవుడు కూడా కలలో కనపడి లేదా దర్శనం ద్వారా మాట్లాడి వెళ్ళిపోమని చెప్పాడు. ఇవన్నీ కూడా రాహేలుతో అలాగే లేయాతో చెప్తే వాళ్ళు కూడా బయలుదేరి 14వ వచనం, అందుకు రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పప్పులు ఎక్కడివి, అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా, అతడు మమ్మను అమ్మివేసి మాకు
రావలసిన ద్రవ్యమును బొత్తిగా తీసివేసును. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలది అయి ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయుదుమని అతనికి ఉత్తరమేయగా, యాకోబు అంటాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడ పరిస్థితి బాగోలేదని చెప్పాడు. కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాడు అన్నమాట. చెప్పినప్పుడు వాళ్ళు కూడా అంటారు, నిజమే, వెళ్ళిపోదాం, నడువు, ఇక మనం ఇక్కడ ఉండక్కర్లొద్దు అని చెప్పాడు. అని వాళ్ళు కూడా చెప్పి చక్క బయలుదేరి వారి గృహానికి వారు లేదా వారి ప్రాంతానికి వారు వెళ్ళిపోతున్నారు. గమనించండి దేవుని బిడ్డలారా, మనం ఆలోచిస్తే యాకోబులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, యాకోబు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నాడో ఆ ప్రాంతంలో తనకు కానీ, తన ఆత్మీయ జీవితానికి కానీ, తన సంసారానికి కానీ ఏదైనా లోపం, ఏదైనా కష్టము, ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, అక్కడ ఉండడం దేవుని చిత్తము కాదు అని గ్రహిస్తే ఖచ్చితంగా ఆ విషయాన్ని తన మనసులో దాచుకోడు కానీ, తనకు తాను నిర్ణయం తీసుకోడు కానీ, తన భార్య బిడ్డలకి అది అర్థమయ్యేలా చెప్తాడు. అర్థమయ్యేలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వారి సమ్మతి కూడా తీసుకుని వెళ్ళడానికి అనుకూలంగా చక్కగా వారికి అర్థమయ్యేలా చెప్పి అక్కడి నుంచి ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోతాడు అనమాట. అలాగే ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, మనం ఎక్కడైతే మన జీవితంలో, దైనందిన జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు రావడానికి గల కారణం ఏంటంటే, ఆ పరిస్థితులు బట్టి మనము మెసలుకోకపోవడం. వచ్చే నష్టాన్ని యాకోబు, వచ్చే సమస్యని యాకోబు ముందే గ్రహించాడు. ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మనకి మేలేమీ జరగదు, ఇక్కడ ఉండడం ద్వారా మనం ఇబ్బంది పొందుకునే అవకాశం ఉంది, అందుకనే ఉండకపోవడం మంచిది. కానీ వచ్చే సమస్యని, వచ్చే ఇబ్బందిని ముందుగా ఆయన అంచనా వేసి దేవుని సహాయం బట్టి అక్కడి నుంచి ఆయన తప్పించుకున్నాడు అనమాట. గమనించండి, ఈరోజు ఈ మాటలు ఉంటున్న దేవుని బిడ్డలు, మనం కూడా కొన్ని సందర్భాల్లో మన మీదకి వచ్చే కొన్ని సమస్యల్ని ముందే పసిగట్టడానికి లేదా ముందే గ్రహించడానికి దేవుని సహాయం కోరాలి. చాలా సందర్భాల్లో మన కుటుంబంలో కష్టం రావడానికి, మన కుటుంబంలో నష్టం రావడానికి, మనం సమస్యల్లో పడిపోవడానికి మనమే కారణం అవుతాం. దేవుడు చాలా సందర్భాల్లో మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం నడిచే నడవడిని మన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మన కుటుంబ పరిస్థితుల్ని మన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనము చేసే ప్రతి పని ద్వారా ఒకవేళ మనకు నష్టం వచ్చేలాగా ఉంటే, మనకు కష్టం వచ్చేలాగా ఉంటే, మన శ్రమ వచ్చేలాగా ఉంటే దేవుడు మాట్లాడతాడు. ఇది ఇలా ఉండడం మీకు మంచిది కాదు, ఇలా చేయడం మీకు మంచిది కాదు, ఇలా జీవించడం మీకు క్షేమం కాదని ప్రభు పదే పదే చెప్తూ ఉంటాడు. కానీ యాకోబుతో కూడా దేవుడు మాట్లాడాడు. కానీ యాకోబు దేవుని మాటకు లక్ష్య పెట్టాడు కనుక అక్కడి నుంచి త్వరగా తప్పించుకున్నాడు. కానీ మనం మాత్రం దేవుడు ఎన్నిసార్లు చెప్పినా సరే మనము లక్ష్య పెట్టకపోవడం వల్ల, తప్పించుకోకపోవడం వల్ల ఆ సమస్యలో మనమే వెళ్ళి పడతాం. అందుకని బైబిల్ ఇలా ఉంది కదా, యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్ళుచు ఒక మనుష్యుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్ళుచు దొంగల చేతులు చిక్కాడు అని రాయబడింది. దొంగల చేతులు ఆయనే చిక్కాడండి, ఆయనే దొంగల చేతులు చిక్కాడు, అందుకని ఆయనే దెబ్బలు తిన్నాడు. కనుక ఈరోజు ఈ మాటలు ఉంటుంది స్నేహితులారా, సహోదరి సహోదరులారా, యాకోబు కలిగిన జాగ్రత్త మనం కూడా కలిగి ఉంటే ఖచ్చితంగా కొన్ని సమస్యల నుంచి మనము బయటపడతాము. యాకోబు కలిగి ఉన్న జాగ్రత్త మనం కూడా కలిగి ఉంటే ఖచ్చితంగా కొన్ని ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము, అంటే ఇబ్బందులు పడిపోకుండా ఉంటాము. యాకోబు కలిగిన జాగ్రత్త మనం కూడా కలిగి ఉంటే మన కుటుంబంలో మనశ్శాంతి కోల్పోకుండా, నెమ్మది కోల్పోకుండా ఉంటాము. అందుకని యాకోబుని మనం మాదిరిగా తీసుకోవాలి. గమనించండి, బైబిల్లో ఒక ఇద్దరు వ్యక్తుల్ని మీకు పరిచయం చేసి నేను ముందుకు వెళ్తాను. చూడండి, ఆదికాండము 39 అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. ఆదికాండము 39:6. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు.
యోసేపు రూప రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఇట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయిను. గమనించండి, ఇక్కడ చూస్తే యోసేపు ఒక ఇంట్లో ఆయన ఆ ఇంటి గృహ నిర్వాహకునిగా ఉన్నాడు. అది ఐగుప్తు దేశంలో ఈయన అమ్మబడ్డ తర్వాత పోతిఫర్ అనే ఆ వ్యక్తి ఇతను కొనుక్కున్నాడు బానిసగా. ఇతని పరిస్థితిని బట్టి దేవుడు తనకు తోడుగా ఉండడాన్ని బట్టి గృహ నిర్వాహకుడిగా ఆ వ్యక్తిని సిద్ధపరచుకున్నాడు. అయితే ఇలా ఉంటా ఉండగా ఆ ఇంట్లో ఉన్న యజమానురాలు ఈ యోసేపు మీద కన్ను వేసి ఈయన అందంగా ఉంటాడు కనుక ఇక మొత్తం మీద ఆమెకు ఆ ప్రేరేపణ కలిగి అతనితో అంటూ ఉంటుంది, నువ్వు నాతో పాపం చేయి అంటుంటే ఆయన ఒప్పుకోవడం లేదు. అక్కడ రాయబడి దినదినము ఆమె ఆయనతో మాట్లాడిందట. ఇలా అనుకోవచ్చు మనం కొద్ది నిమిషాలు. ఒకవేళ అలా అన్నప్పుడే యోసేపు ఆ ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతే ఎలా ఉంది అంటారు? ఆమె దినదినం మాట్లాడే అవకాశం ఉంటుందా? ఉండదు. కానీ యోసేపు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ప్రభు చిత్తం. యోసేపు పాపాన్ని జయించే సామర్థ్యం ఉంది కనుక దేవుడు అతన్ని అక్కడే ఉంచాడు. అయితే వేరే వాళ్ళు అయితే ఒకవేళ తప్పు చేసేదినేమో. అయితే మనం ఇలా మాట్లాడుకుందాం. యోసేపు అతన్ని బలవంత పెట్టినప్పుడే, ఆమె అతన్ని ప్రేరేపించినప్పుడే, అతన్ని అడిగినప్పుడే ఆయన బయలుదేరి వెళ్ళిపోతే మరలా పదే పదే అడిగే అవకాశము ఆమెకి లేకపోదును. అలాగే ఇంకా కొంతకాలం జరిగిన తర్వాత ఒకరోజు ఎవరు ఇంట్లో లేనప్పుడు యోసేపు తన పని మీద ఒక ఇంటి లోపలికి వెళ్ళేసరికి ఆమె వెళ్ళిపోయి యోసేపుని పట్టుకొని నాతో పాపం చేయి, నాతో శయనించు అని చెప్తే తప్పించుకుని పారిపోయాడట. ఆ పారిపోతున్న సందర్భంలో ఆమె పట్టుకున్న ఆ వస్త్రాన్ని అలాగే పట్టుకుంటే ఆ వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గబగబా ఆమె తన భర్త వచ్చే వరకు ఆ వస్త్రాన్ని పట్టుకుని ఇలా మాట్లాడుతుంది, ఆ హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేశాడు, నన్ను ఇలాగా బలవంతం చేయబోయాడు, నేనైతే కేకలేసి పారిపోయాడు వాడు అని చెప్తే యజమానుడు కోపపడి యోసేపుని పట్టుకుని జైల్లో పడేశాడు. యోసేపు జైల్లోకి వేయడానికి మనం ఆలోచన చేస్తే వాస్తవానికి ఫస్ట్ సారి అక్కడ ఆమె ఇలా అడిగినప్పుడు, పాపం చేయని అడిగినప్పుడు ఆమె నుండి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే ఆ సమస్య యోసేపుకి వచ్చి ఉండేదే కాదు. మరలా చెప్తున్న దేవుడు చెప్తూ అక్కడే ఉన్నాడు కనుక. కానీ ఇలా మాట్లాడుకుందాం. కానీ యోసేపు అక్కడే ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఆ వ్యక్తి వల్ల ఆయన జైల్లోకి వెళ్ళవలసి వచ్చింది. అలాగే ఒకవేళ దేవుని బిడ్డలారా, మనం కూడా ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల నుంచి మనమే తప్పించుకుని వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ వ్యక్తుల ద్వారా వచ్చే నష్టం మనం తప్పించుకోగలుగుతాం. కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అప్పుడు వాటి ద్వారా వచ్చే నష్టం నుంచి మనం బయటపడతాం. కొన్ని సందర్భాల్లో మనలోనే ఉన్న కొన్ని లక్షణాలు విడిచిపెట్టుకోవాలి. లేకపోతే మనలో ఉన్న లక్షణమే
మనకు వ్యతిరేకమైపోతుంది. అవునండి, కొన్ని కొన్ని సందర్భాల్లో మన కుటుంబంలో ఉన్న మనుషులు వారు మాట్లాడే పద్ధతులు బట్టి వారు కూడా మనం చెప్పాలి, ఇలా ఉంటే మన నష్టం వస్తుంది, మార్చుకోవాలి మనం చెప్పాలి. మార్చుకోకపోతే వారి ద్వారానే కుటుంబం నష్టము, మన ద్వారానే కుటుంబం నష్టము. యోసేపు తప్పించుకుని ఆ గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ సమస్య మరలా వచ్చి ఉండేది కాదు. ఆయన జైలుకి ఉండేవాడు కాదు. అలా వెళ్ళాడంటే అక్కడే ఉన్నాడు. దానికి దేవుని చిత్తమై ఉంది, కానీ దాని ద్వారా తర్వాత మేలు జరిగింది. కానీ మనం ఎలా నేర్చుకుందాము? అందుకని యాకోబు గ్రహించింది ఏంటంటే, ఇక్కడ ఉంటే నాకు ఇదేమీ మేలు కాదు. అలాగే ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, మనము కూడా మనము కొన్ని అలవాట్లు కలిగి ఉంటాము. కొంతమంది కొన్ని అలవాట్లు కలిగి ఉంటారు, కొన్ని వ్యసనాలు కలిగి ఉంటారు. ఆ వ్యసనాల నుండి వారు బయటపడడానికి ఎంత మాత్రం కూడా వారు ఒప్పుకోరు. కానీ మీకు తెలుసా, ఏ వ్యసనమైతే కలిగి ఉన్నారో, ఏ అలవాటైతే కలిగి ఉన్నారో, ఆ అలవాటు ఒకప్పుడు ఆ వ్యక్తికి నష్టాన్ని కలిగిస్తుంది. ఆ వ్యసనము ఆ వ్యక్తిని ఒకప్పుడు కష్టంలోకి తీసుకువెళ్ళిపోతుంది. ఆ అలవాటు ఒకప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అందుకనే ఏ అలవాటైతే ఆ వ్యక్తిని పాడు చేస్తుందో, ఆ అలవాట్ల గురించి, ఆ వ్యసనాన్ని గురించి ఆ వ్యక్తి ముందే పసిగట్టి, ముందే గుర్తించి, అరే ఈ అలవాటు నేను ఎలాగే కలిగి ఉంటే, ఈ వ్యసనాన్ని ఎలాగే కలిగి ఉంటే ఒకప్పుడు ఇదే నా ప్రాణం తీసేస్తుంది, అందుకని నేను విడిచిపెట్టేస్తే ఎంత బాగుంటుందండి. ఈరోజు దేవుని బిడ్డలారా, యవనస్తులు ఎంతో మంది కూడని అలవాట్లతో వారి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు, కానీ విడిచిపెట్టలేకపోతున్నారు. యాకోబు అలాంటి వాడు కాదు. తను ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రాంతంలో అక్కడే ఉంటే తను నష్టం వస్తుందని ముందే గ్రహించాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటున్నారా? మీరు ఒకవేళ ఏదైనా కూడని అలవాట్లు, అంటే ఉండని అలవాట్లు మీకుంటే దానివల్ల మీకు నష్టం వస్తుందని మీరు గ్రహిస్తే ఇప్పుడే మీరు విడిచిపెట్టేసుకోండి. దానివల్ల మీరు మేలు పొందుకుంటారు. ఒకవేళ మీ పరిస్థితులు, మీరున్న పరిస్థితులు బట్టి అది నష్టపోతుందని గ్రహిస్తే పరిస్థితులు మార్చుకోండి, మనసు మార్చుకోండి, పద్ధతులు మార్చుకోండి. మార్చుకోకపోతే మీరు నష్టం పొందుకుంటారు. మీరు నష్టం పొందుకున్నది ఇంటి పక్క వాళ్ళతో కాదు, మీ ఇంట్లో వాళ్ళతో కాదు, మీ ద్వారా మీకు నష్టం వస్తుంది. అందుకని మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే యాకోబులే ముందే వచ్చే నష్టాన్ని గుర్తించి మీరు ఖచ్చితంగా మార్పు చెందాలి. మరొక మాట నేను ఇలా చెప్తాను. ఒకసారి మనం ఆ టైం అయింది, కానీ ఒక మాట ఇలా చెప్తాను. సంసోను విషయం చూస్తే, సంసోను కూడా డెలీలా ప్రతిరోజు ఆమె మాటల చేత ఆయన బహుబాధ పెడతా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా సంసోను డెలీలా నుంచి పారిపోవడానికి ఎంత మాత్రం ఒప్పుకోలేదండి. ఒప్పుకోకుండానే ఆయన అక్కడే ఉండిపోయాడు కనుక బహు నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఆఖరికి ప్రాణం పోగొట్టుకున్నాడు. యోసేపు దేవుని చిత్త ప్రకారం ఉన్నాడు, తను కాపాడుకున్నాడు కనుక ఆయన ఒకరోజు దీవించబడ్డాడు. కానీ సంసోను మాత్రం దలీలాతో పాపం చేయడం ఆయనకి ఒక వ్యసనంగా మారిపోయింది. ఆఖరికి నేను చంపేస్తున్నారు అని చెప్పినా సరే చనిపోవడానికని ఒప్పుకున్నాడు, కానీ దలీలాని ఎంత మాత్రం విడిచిపెట్టలేకపోయాడు. ఎన్నిసార్లు బంధించి? 4 సార్లు బంధించింది. అర్థమైపోవద్దా? ఈమె మాటలకు బంధిస్తుంది, నన్ను ఖచ్చితంగా ఈమె నన్ను అప్పగించేస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే చనిపోతాను అని ఆయనకి ఎంత అర్థమవ్వాలండి. కానీ గ్రహించలేకపోయాడు. అలా గ్రహించలేక ఆఖరు తన 2 కళ్ళు ఓడిపోయి తన ప్రాణం పోగొట్టుకున్నాడు. అదే అక్కడి నుంచి వెళ్ళిపోతే, ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఖచ్చితంగా బ్రతుకునండి, ఎంత క్షేమాన్ని పొందుకుందును. సంసోను జీవితం నాశనం అయిపోవడానికి సంసోనే కారణమైపోయాడు. యాకోబుకున్న జాగ్రత్త సంసోనుకు లేదు. అందుకనే కళ్ళు ఓడిదించుకున్నాడు, తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఈరోజు ఈ మాటలు ఉంటే స్నేహితులారా, యాకోబు వలె మనం జాగ్రత్త పడదాం. అననుకూలమైన పరిస్థితులు మనలో ఉంటే మార్చుకుందాం. మన మనసే మనకు నష్టం తెచ్చేలాగా మార్చుకుందాం. మనలో వ్యసనాలు మనం పాడు చేసేలాగా మార్చుకుందాం. మార్చుకుని రక్షింపబడదాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉన్న వారి ప్రార్థనలు ఏకీభించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను.